శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ మహారాజునకు పృథు చక్రవర్తి జన్మించాడు కకుత్సుడికి. అతడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ, పరాశక్తికి పరమభక్తుడు. ఇతడు కుమారుడు విశ్వరంది. ఈ విశ్వరంది సుతుడు చంద్రుడు. ఇతడు వంశకరుడే. చంద్రమహారాజు గారి కొడుకు పేరు యవనాసుడు. మహా తేజస్వి, మహాబలశాలి. ఇతని కొడుకు శ్రావంతుడు. శ్రావంతి అనే అమరావతితో సాటి వచ్చే మహానగరాన్ని నిర్మించేశాడు. ఈయనకు తనయుడు బృహదస్సుడు. ఇతని ఆత్మజుడు కువలయాసుడు. దుందుడు అనే మహాదైత్యుని సంహరించిన వీరాగ్రుని ఇతడు. అప్పటి నుంచి ఇతన్ని దుందుమారుడు అనే పౌరుషనామంతో విఖ్యాతిగాంచాడు. ఇతని ఔరసుడు దృఢాసుడు. సామ్రాజ్యాన్ని దిగాంతరాలకు విస్తరింపజేసిన మహావీరుడు. హరిశ్వరుడు ఇతని పట్టి. నికుంభుడు హరిశ్వరుని సంజాతుడు. నికుంభుడికి బర్హణాసుడు, అతనికి కుశాశ్వరుడు, కుశాశ్వరుడికి ప్రసేనజిత్తుకి యవనాశ్వరుడు జన్మించారు. ఇతడి సంతానమే మాందాత. ఇతడు అష్టోత్తర సహస్ర మహాప్రసాదాలు అంటే ఆలయాలు నిర్మింపజేసి పరాశక్తి అనుగ్రహానికి విశిష్టంగా పాత్రుడయ్యాడు. ఇతడు మాతృగర్భం నుంచి ఆవిర్భవించలేదు, తండ్రి గర్భం నుంచి జన్మించాడు. పొట్ట చీల్చుకుని పుట్టాడు. ఇది చాలా ఆశ్చర్యకరంగా, అసంభవంగా, ప్రకృతి విరుద్ధంగా కనిపిస్తోంది, కానీ నిజం. ఎలాగో వివరిస్తాను విను. యవనాసుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. 100 మందిని వివాహం ఆడాడు, అయినా ఒక్క కడుపు పండలేదు. రోజు అతడిని ఇదే దిగులు కొంగదీసింది. అరణ్యాలకు వెళ్ళి ఋషులు ఆశ్రయించారు. నిట్టూర్పులు విడుస్తూ విలపించారు. ఋషులు ఓదార్చి సోక్కారణం అడిగారు. మాకు చేతనైతే ఉపకారం చేస్తాను చెప్పు అన్నాడు. మహర్షులారా, నాకు రాజ్యం ఉంది, సంపద ఉంది, గుర్రాలున్నాయి, 100 భార్యలున్నారు. నాకంటే బలశాలి లేడు, శత్రువులు లేరు, మంత్రి సామంతులంతా విధేయులే. అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక లోటు, మాకు సంతానం లేదు, ఒక్క బిడ్డైనా లేదు. ఆ అపుత్రుడికి ఉత్తమగతులు లేవంటారు. స్వర్గం అసలే లేదంటారు. అందుకని దుఃఖిస్తున్నాను. సంతానం కావాలి. మీరందరూ వేదశాస్త్ర తత్వజ్ఞులు, మహాతపస్సులు. సంతానార్థి అయిన నాకు ఏదైనా యజ్ఞం చెప్పండి, నాతో చేయించండి. మీరు దయాస్వభావులు కనుక అభ్యర్థిస్తున్నానని వేడుకున్నాడు యవనాసుడు. దీనికి ఇంత దుఃఖపడవలసిందే ఉండి, అలాగే చేయిస్తామని ఇంద్రాదేవతాకమైన ఇష్టిని చేయించారు. జలపూర్ల కలశాన్ని వేదోక్తులతో అభిమంత్రించారు. మరుసటి ఉదకాన్ని రాజపతిని ఇవ్వాలని సంకల్పించారు. కానీ అదే రోజు రాత్రి యవనాసుడు దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న విప్రులను లేపడం ఎందుకులైనా కలశం నిండా ఉన్న ఉదకాన్ని తెలియక పుచ్చేసుకున్నాడు. తన గుడారంలోకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారుజామునే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసి విప్రులు ఆశ్చర్యపోయి, ఇందులో జలం ఎవరు తాగారని రాజుని ప్రశ్నించారు. నేనే తాగానని యవనాసుడు చెబితే, దైవయోగం ఇలా ఉంది కాబోలనుకుని విప్రులు సరిపుచ్చుకుని ఇష్టిని సమాప్తి చేశారు. ఎవరి ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మంత్రోదకం కారణంగా రాజులు గారు గర్భం ధరించాడు. నెలలు నిండాయి. పొట్ట కుడివైపు చీల్చుకుని మగబిడ్డ జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు. పుట్టిన బిడ్డ రోధిస్తున్నాడు. తల్లుంటే చన్ను కుడిపోయేది. ఇప్పుడు ఏం చేయడమా అని మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలిని అందించి, నన్ను నా చేతి వేలిని చీవును అన్నాడు. అప్పటి నుంచి అతడికి అదే నామధేయం అయింది. అందరూ మాం దాత అంటే నన్ను, మాం అంటే నన్ను, దాత అంటే నా చేతి వేలిని చీవడం. అందరూ మాందాత మాందాత అన్నారు. మహాబలిష్ఠుడైన చాలా కాలంగా భూగోళం పరిపాలించాడు. ఆ మాందాత సర్వభూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు ఇతనికి భయపడి గాఢారణ్యాలకు పారిపోయి కొండ గుహల్లో దాక్కున్నారు. ఈ లోకాపకారానికి సంతోషించి దేవేంద్రుడు త్రిసదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు. శశిబిందు మహారాజు గారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమనిషి. ఈ దంపతులకు 2 తనయులు కలిగాడు, పురుకుత్సుడు, ముచుకుందుడు. వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడు, పరమధార్మికుడు. ఇతని కుమారుడు పితృభక్తి పరాయణైన బృహదస్సుడు. ఇతనికి హరిశ్వసుడు అనే తనయుడు. హరిశ్వసుడి కొడుకు త్రిధనుడు. త్రిధనుడి సంతానం అరుణుడు.
ఈ అరుణుడికి సుపుత్రుడు సత్యవ్రతుడు మహాపాపాత్ముడు, కామలోలుడు ఒక విప్రకన్యను పెళ్లిపీటల మీద నుంచి అపహరించాడు. బ్రాహ్మణులంతా కలిసి ఆహాకారాలు చేస్తూ అరుణుకి మొరపెట్టుకున్నారు. తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు. దేశ బహిష్కరణ చేశాడు. స్వపతులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు. వాడు అడవుల్లో పోయి కవచము ధనుర్బాణాలు ధరించి స్వపతులతో జీవించసాగాడు. వెళుతూ వెళుతూ కులగురువు కదా వశిష్ఠుల వారు తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తారేమో అని ఆశపడి అభ్యర్థించాడు. వశిష్ఠుడు నిష్కర్షణగా తిరస్కరించడమే కాదు, అరుణుడి చర్యను సమర్థించారు. ఆ కఠిన శిక్షకు తండ్రిని ప్రేరేపించింది ఈయనగారేమో అని గ్రహించి సత్యవ్రతుడు వశిష్ఠుడిపై అలిగి గత్యంతరం లేక శిక్షను శిరసావించి అరణ్యాలకు వెళ్ళాడు. ఆ తర్వాత అరుణుడు వంశోద్ధారకుడు లేకపోయాడే అని విచారించి రాజ్యం వదిలిపెట్టేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ కాలాన 12 సంవత్సరాల పాటు ఆ దేశంలో వానలు కురవలేదు. సత్యవ్రతుడు చేసిన అధర్మానికి ఇంద్రుడు విధించిన శిక్ష ఇది. అదే సమయంలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను ఆశ్రమంలో విడిచిపెట్టి కౌశికీ తీరాన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. 12 ఏళ్లు కరువు రావడంతో కౌశికుడి భార్య బిడ్డలను పోషించలేక చాట్లు పడింది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఓదార్చలేక సతమతం అయ్యేది. తల్లిపేగు తల్లడింది. పెద్ద పిల్లలు నీవారధాన్యం ముష్టెత్తుతూ ఉంటే విలువలాడింది. రాజధానిలో రాజులేడు, మగడేమో తపస్సుకు వెళ్ళిపోయాడు. తనకా పోషించే శక్తి లేదు. ఎవరిని ఆశించాలి? ఏం చెయ్యాలి? పిల్లల్ని చూస్తే మాడిపోతున్నారు. ఎందుకు వచ్చిన జీవితం ఇది? కౌశకుడు ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎక్కడో ముక్కు మూసుకుని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు నా నిర్ధనత, నా ఆసక్తికి ఎలా తెలుస్తాయి? సమర్థుడే కానీ పరిస్థితి ఇది తెలిసేది ఎలా? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లలందరినీ ఆకలితో మాటి చంపుకునే కంటే ఒకటికి అమ్మేసి మిగతా వారినైనా బతికించుకోవడం తెలివైన పని. నాకు ఇంకా మిగిలింది ఇంకొకటే దారి. ప్రాణాలు నిలుపుకోవడానికి, కాలం గడపడానికి మరో మార్గం లేదు. ఇలా ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండె రాయి చేసుకుని దర్భలను తాడుగా పేని నడుము కొడుకు మెడకు పలుపు తాడులా కట్టి వాడిని తీసుకుని తన ఆశ్రమం పర్ణశాల నుంచి బయటికి వచ్చింది. అడవిదారి వెంట రాజధాని నడక సాగింది. స్వపతులతో కలిసి అడవిలో జీవిస్తున్న అరుణుడి కొడుకు అంటే సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఏంటమ్మా ఇది? ఎందుకలా ఏడుస్తున్నాయి? పిల్లవాడేమిటి పశువులో తాడు కట్టి లాక్కెళ్తున్నావు? ఎవరి బిడ్డ? వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నిజం చెప్పు, నేనేమైనా సహాయం చేయమంటే చేస్తాను. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను విశ్వామిత్రుల వారి భార్యను. వీడు మా అబ్బాయే. విషమ పరిస్థితి తట్టుకోలేక వీడిని అమ్మేయడానికి తీసుకుపోతున్నాను. మాకు చాలా రోజుల నుంచి అన్నం లేదు. నా భర్త తపస్సుకి వెళ్ళాడు. వీడిని అమ్మేసి వచ్చే ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ. ఓ పతివ్రత, ఈ పుత్రుణ్ణి కూడా రక్షించుకో, వెనక్కి వెళ్ళు. నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మీ అందరికీ ఆహారం నేను అందిస్తాను. మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజు ఆహారం కట్టి వెళ్తూ ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నా మాట నమ్ము. నేను అరుణపుత్రుణ్ణి, రాకుమారుణ్ణి. నా పేరు సత్యవ్రతుడు. సరేరనే ఆ తల్లి కొడుకు మెడబంధనం విప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. గళబంధనం కారణంగా ఆనాటి నుంచి ఆ మునిగా కుమారుడు గాలవుడు అయ్యాడు. ఆశ్రమం చేరుకుని మిగతా పుత్రులను చేరపిల్చుకుని గాఢంగా కౌగలించుకుంది. కష్టాలు తీరాయి కదా, ఇక ప్రాణాపాయం లేదని సంబరపడ్డాడు. సత్యవ్రతుడు మాట తప్పలేదు. అడవిలో మృగాలను వేటాడి రోజు ఏదో సమయంలో మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి మూట వేలగాడగట్టి వెళ్తున్నాడు. మునిపత్ని ఆ మూట తీసుకొని కొడుకులకు పెట్టి తాను తింటోంది. సుఖంగా కాలం గడుపుతోంది. అరుణ మహారాజు పుత్రార్థి అయి తపస్సు వెళ్ళినప్పటి నుంచి రాజ్యాన్ని, రాజధానిని, అంతఃపురాన్ని వశిష్ఠుల వారే రక్షిస్తున్నాడు. సత్యవ్రతుడు రాజ్యానికి దూరంగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. అతడికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గలేదు. తనని అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదని అతడికి ఆ కులగురువు మీద కోపం. పెళ్లిపేదల మీద నుంచి విప్రభారిని అపహరించాడని వశిష్ఠుడికి సత్యవ్రతుడి మీద కోపం. పెళ్లి మంత్రాలు నడిచాయే తప్ప సప్తపది ముగియకుండానే అపహరించాను కనుక ఇది విప్రకన్యాపహరణమే కానీ విప్ర భార్యాపహరణం కాదని అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించారని, ధర్మ సూక్ష్మాలన్నీ తెలిసిన వశిష్ఠుడే దీనికి ప్రేరకుడని సత్యవ్రతుడి అభిప్రాయం.
ఎవరి కోపకారణాలు వాళ్ళకున్నాయి, ఎవరి దారిని వాళ్ళు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు సత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువు కూడా దొరకలేదు. తన ఆకలి మాట ఎలాగున్నా మునిపుత్రులకు ఆహారం అందించాలి, ఎలాగా అని ఆలోచిస్తూ వాళ్ళంత దూరాన ఒక ఆవు కనిపించింది. అది పాడి ఆవు, పైగా వశిష్ఠుల వారిది. తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో, క్రోధమో, మోహమో దొంగ పని చేశాడు. మాంసం తెచ్చి ఆశ్రమవృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పట్లాగా మాంసం తెచ్చి పిల్లలకు పెట్టింది. మిగిలింది తాను తింటూ గుర్తుపట్టింది, ఇది మృగమాంసం కాదు, గోమాంసం అని. తర్వాత విచారిస్తే తెలిసింది, వశిష్ఠుల వారి పాడి ఆవును ఎవరో సంహరించారని, ఆ మాంసం ఎత్తుకుపోయి చర్మం ఎముకలు ఒకచోటే వదిలేశారని. కౌశికాంగన హృదయం భగ్గుమంది. జరిగింది తెలుసుకుని వశిష్ఠుడు మండిపడ్డాడు. దురాత్ముడా, ఎంత మహాపాపం చేశావు! పిశాచంలా గోవును సంహరించావా? నీ శరీరంలో 3 మేకులు తెగబడుగాక, నీకు పిశాచ రూపం సంక్రమించుగాక, ఇప్పటినుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు. సత్యవ్రతుడికి పిశాచ రూపం వచ్చేసింది. 3 మేకులు దిగబడి త్రిశంకుడయ్యాడు. సిగ్గుతో ఎటూ వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి తపస్సుకు ఉపక్రమించాడు. మునిపుత్రుల్లో ఒకడు మహాదేవి మంత్రం ఉపదిస్తే దాన్ని జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవనయాత్ర సాగించాడు. చాలా కాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవీ నవాక్షర మహామంత్రం జపం ఒక స్థాయికి వచ్చింది. జపంలో దశాంశంతో హోమం జరిపించాలి, ఇది నియమం. నాతో హోమం చేయించండి అని ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించాడు. సత్యవ్రత, నువ్వు పితృపరిత్యక్తుడు, స్వపచుడు, గోహత్యాపాతకువి, గురుశాపదగ్ధుడివి, పిశాచరూపివి. హోమం చేస్తే అధికారం నీకు లేదు, అనర్హుడు. వేదం అంగీకరించదు, మేము చేయించం, వెళ్ళిపో అన్నారు. సత్యవ్రతుడికి తన మీద తానే అసహ్యం వేసింది. కన్న తండ్రిని శపించాడు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు, గురువు శపించాడు, పిశాచత్వం సంక్రమించింది. ఎందుకు వచ్చిన బతుకు, మరణించడమే మేలు కనుక్కున్నాడు. త్వరగా ఎండుకట్టలు ఏరి తెచ్చి చితిని పేర్చుకుని స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒకసారి స్మరించి అగ్నిలో ప్రవేశించిపోయాడు. జగన్మాత కరుణామయి ప్రత్యక్షమై దాగాగంది. ఏ సత్పురుష, ఏమో చేస్తున్న పైన ఆత్మహత్య మహాపాపం అని ఎరగవా? నీ నిషాదత్వం, పిశాచరూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి. తపోబుద్ధుడే నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం జరిపిస్తాడు. రేపే నిన్ను రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మంత్రులు, సామంతులు వస్తారు. ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించు. మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతావు. వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమైంది. మరణపైత్రం వినమించి త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మంత్రి సామంతులకు తెలియజెప్పాడు. వరుణ మహారాజు తపస్సు చేసుకుంటున్న చోటుకి వెళ్ళి అంతా వివరించాడు. తన కుమారుడు అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యాడన్న మాట వినడంతో అరుణుడు విలువలాడాడు. నారదుడితో కలిసి రాజధాని తిరిగి వచ్చాడు. మంత్రులను సమావేశపరిచి సత్యవ్రతుడికి తాను దేశబహిష్యం విధించడం మొదలుకొని అతడి అగ్నిప్రవేశం వరకు, అమ్మవారి ఆశీర్వాదం వరకు అన్నీ వివరించి, మీరంతా త్వరగా వెళ్ళి సత్యవ్రతుడిని సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి. పట్టాభిషేకం జరిపించి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు. మంత్రి సామంతులందరూ సంతోషంగా బయలుదేరాడు. సత్యవ్రతుడిని చేరుకున్నారు. సాంతన వాక్యాలు పలికి సగౌరవంగా అయోధ్యకు తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకును చూసిన అరుణుడి మనసులో ఆనందం, దుఃఖం వెల్లోగిపోయాయి. జడలుగట్టిన జుట్టు, మాసిపోయిన వస్త్రాలు, నీరసపడిన శరీరం. అయ్యో, కన్న బిడ్డడిని ఎంత కఠినంగా శిక్షించాను. రాజార్హుడిని అడవుల పాలు చేశాను కదా, ధర్మం తెలిసి దారుణంగా శిక్షించాను కదా అని లోపల కుమిలిపోయాడు. ఎదురుగా వెళ్ళి గాఢంగా కౌగలించుకున్నాడు. భుజం మీద చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకువచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. జీరపోయిన గొంతుకుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతి ఉపదేశించాడు. నాయన, ఏనాడు ధర్మం తప్పకు, అధర్మాన్ని ఆలోచనలకు కూడా రానీకు. ధర్మబద్ధమైన రాజసుఖాలను తనవ తీరా అనుభవించు. ప్రజలను రక్షించు. న్యాయ మార్గంలోనే ధర్మం సంపాదించు. అసత్యం పలకకు, అపమార్గంలో నడవకు. తపస్సులను గౌరవించు. శిష్టులు ఇచ్చిన సలహాలను పాటించు. క్రూరులైన దస్యులను సంహరించు. ఇంద్రియాలను జయించు. రాజకార్య నిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి ఒక్కనివ్వకు. రహస్యంగా ఉంచు. అల్పుడు కదా అని ఎప్పుడు ఏ శత్రువును ఉపేక్షించకు.
పరాశక్తుడిని విశ్వసించకు. మరీ వంగి వంగి దండాలు పెట్టే సచివుడిని అస్సలు నమ్మకు. కేవలం శత్రువుల పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా చారులను నియోగించు. దాన ధర్మాలు నిరంతరంగా జరిపించు. ఎవరితోనూ శుష్కవాదాలకు దెక్కో. దుష్ట సాంగత్యాలు చెయ్యకు. యజ్ఞయాగాలు చేస్తూ మహర్షులను సత్కరించు. స్త్రీలను విశ్వసించకు. జూదగాళ్లను నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. జూదము, మద్యము, సంగీతము, వారవంతాజనము వీటికి నువ్వు దూరంగా ఉండడమే కాదు, ప్రజలను కూడా దూరంగా ఉంచు. రోజు బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యాదాలు ముగించు. దీక్షాదీక్షుడివై నిరంతరము పరాశక్తిని అర్చించు. అదే మానవ జన్మకు సాఫల్యం. దేవీ మహాపూజను చేసి పావన పాదోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలినా చాలు, మరింకా ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు. మనం చేసే అన్ని పనులకు ఆ మహాదేవే సాక్షిభూతురాలు అనే భావాన్ని మనస్సులో నిక్షేపించుకో. అదే నిన్ను ధర్మ మార్గాన్ని నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు. నిత్యవిధిగా బ్రాహ్మణులను దర్శించు. తిథివార నక్షత్రాల మంచి చెడ్డలను, ధర్మశాస్త్ర నిర్ణయాలను అడిగి తెలుసుకో. వేదాంగ పారగతులైన విప్రులకు పాత్రత ఎరిగి గో భూ హిరణ్యదానాలను సమృద్ధిగా అందించు. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైన పూజార్హుడు కాడు. విద్యాగంధం లేని మూర్ఖులకు ఆకలి తీరేపాటి ఆహారం మాత్రమే అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు మాత్రం చేయకు. పుత్రక, ఏ లోభానికో లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘన చెయ్యకు. అన్నింటికన్నా ముఖ్యమైనది విప్రులను ఏనాడు అవమానించకు. వాళ్ళు భూదేవులు, ప్రయత్నత సమ్మాన్యులు. వారి తపశ్శక్తి క్షత్రియులకు రక్షణ కవచం. వినయంగా ఉంటే చాలు, వాళ్ళు సంతృప్తి పొందుతారు. దాన ధర్మాలు ఆనందపరిచావో ఇక చెప్పేదేముంది. ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరచు. న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరచు. తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకించాడు త్రిశంకుడు. తూచా తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చి పాదాభివందనం చేశాడు. మహారాజు వేద పండితులను, ఋత్వికులను ఆహ్వానించి పట్టాభిషేకాన్ని త్వరగా ఏర్పాట్లు అవి చేశాడు. సర్వతీర్థాల నుంచి పవిత్రోదకాలు రప్పించాడు. ప్రజలను ఆహ్వానించాడు. సామంతులను పిలిపించాడు. మంచి రోజు శుభముహూర్తాన్ని అభిషేకించి త్రిశంకుడికి సింహాసనం అప్పగించాడు. తాను భార్యాసహితుడే వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. గంగా తీరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులిద్దరూ దేవపూజితులయ్యారు. అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా వెలిగిపోయాడు. ఆదిపరాశక్తి అనుగ్రహం వల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారులే సత్యవ్రతుడు అయోధ్యలో పట్టాభిషక్తుడై ఈ శుభవార్త విని వశిష్ఠుడు సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడయ్యాడు. సత్యవ్రతుడు సనాతన ధర్మంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీ మహాయజ్ఞాలు అనేక నిర్వహించాడు. ఇతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు, శుభలక్షణ సమన్వితుడు. అతడిని యువరాజుని చేసి త్రిశంకుడు మానుష శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని భావించాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మ మానస సంభవ, సర్వమంత్ర విశారద, ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తిని ఆలకించు. స్వర్గలోక సుఖాల పట్ల నా కోరిక కలిగింది. ఈ శరీరంలో ఈ అమానుష భోగాలను అనుభవించాలనే నా ఆకాంక్ష. అప్సరతలతో సాంగత్యం, నందనోద్యానం ఆహారం, దేవగంధర్వ సంగీత శ్రవణం చెయ్యాలని నా అభిలాష. అటువంటి అవకాశాన్ని అందజేసే యజ్ఞం ఏదైనా ఉంటే చెప్పు. దయచేసి నాతో చేయించు. నువ్వే సమర్థుడివి. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించు అన్నాడు. త్రిశంకు, మానవ దేహంతో స్వర్గానికి వెళ్ళడం చాలా దుర్లభం. పుణ్యకర్మాలు చేసి మరణించాక స్వర్గప్రాప్తి నిశ్చయం. అంచేత జంకుగా ఉంది. నీ మనోరథం దుస్సాధ్యం. బ్రతికున్నవాడికి అప్సరసుల సాంగత్యం అసంభవం. ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించు. మరణానంతరం హాయిగా స్వర్గ సుఖాలను అనుభవించు. వశిష్ఠ, నువ్వు చేయించలేకపోతే చేయించేవాడినైనా వెతుక్కుంటాను. పురోహితుడిగా నియమించుకుంటాను. యజ్ఞం చేస్తాను. సశరీరంగా స్వర్గానికి వెళ్తాను. నేనే దిక్కు అనుకుంటున్నావేమో. అంత గర్వావేశం పనికిరాదు సుమా. వశిష్ఠుడికి కోపం బగ్గుమంది. ఓరి దుర్మతి, చండాలుడి వైపు, ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అందుకని ఈ శరీరంతోనే సపతుడి వైపు. స్వర్గ కృంతన పాపిష్ట,
గోహత్య మహాపాతక, బ్రాహ్మణ వధూచోరక, ధర్మ మార్గ విదూషక, చచ్చినా నీకు స్వర్గం లభించదు అని దారుణంగా శపించాడు. ఆ క్షణంలో త్రిశంకుడు సపుతుడిగా మారిపోయాడు. సువర్ణ రత్నకుండలాలు ఇనపరాతి కుండలాలైపోయి, చందన చేత దుర్గంధ భూయిష్టాలైపోయి, దివ్య పీతాంబరం నల్లని మల్లె వస్త్రంగా మారిపోయింది. శరీరం గజవర్ణంలోకి దిగింది. నైగనిక్యం సౌకుమార్యం అంతరించి పల్లికలుగా బండబారింది. శక్తోపాసకుడైన వశిష్ఠుడు ఈ రోషానికి తిరుగులేదు కదా. అందుకని శ్రీదేవి ఉపాసకులను ఎప్పుడూ కించపరచకూడదు. వశిష్ఠుడు కంటే గాయత్రీ జపనిష్ఠుడైన మహామునీశ్వరుడు. త్రిశంకుడు తన రూపాన్ని తీసుకుని భూరుని విలపించాడు. రాజధాని వెళ్లేందుకు మనస్కరించలేదు. అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, రూపం చూస్తే నాకు రోతగా ఉంది. ఇంటికి వెళ్తే భార్య తిరస్కరిస్తుంది, కొడుకు దుఃఖిస్తాడు, సచివులు అసహ్యించుకుంటారు, బంధుమిత్రులు దూరంగా తొలుగుతారు. ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలు. విషం తాగనా, మడుగులో దూకనా, తాడుపైని ఉరిపోసుకొనా, చితివేర్చుకుని అగ్నిలో వివహించిన, నిరాహారున్నై ప్రాయోపవేశం చేయనా, ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మజన్మలకు ఇది వెంటాడుతుందే. ఈ శాపము, ఈ స్వపచితము తప్పవా? ఈ ఆలోచన రావడంతో త్రిశంకుని జోడని మారిపోయింది. ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మహత్య చేసుకున్న కర్మను ఈ జన్మలోనే ఈ దేహంతో అనుభవించడంతో కర్మ విపాకం క్షయమవుతుంది. ప్రారంధ కర్మలు చేయించడానికి అదొక్కటే మార్గం అని పెద్దలు చెప్పారు. చేత చేసుకున్న కర్మ శుభమో అశుభమో అనుభవించక తప్పదు. ఆశ్రమాలను సందర్శిస్తూ, తీర్థక్షేత్రాలను సేవిస్తూ, అంబికాదేవిని ధ్యానిస్తూ, సాధు సత్యంలోకి పరిచర్యలు చేస్తూ నా దుష్కర్మను నశింపజేసుకుంటాను. అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో, ఏ మహర్షియో, ఏ సాధు పుంగవుడో సంగతపడవచ్చు. ఏదైనా ఉపకారం చెయ్యవచ్చు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.